హైదరాబాద్ ఉప్పల్లో నవత ట్రాన్స్పోర్ట్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో మాచర్ల జోసెఫ్ కుమార్ అనే పాస్టర్ దుర్మరణం పాలయ్యాడు. సికింద్రాబాద్లో పగడాల ప్రవీణ్ కుమార్ అంత్యక్రియలకు జోసెఫ్ కుమార్ వెళ్తుండగా నవత ట్రాన్స్పోర్ట్ లారీ అత్యంత వేగంగా ఢీకొట్టింది. కాగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ పీఎస్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని కంప్లైంట్ రాశాను. అదే విషయం నేనున్నా మీ తరఫున కంప్లైంట్ పోలీసులు న్యాయం చేయాలి. ఆయన లేడు, ఇప్పుడు ఏం చేయాలి? మేమేం చేయాలి? మేము ఎట్లా బతకాలి? మా మామ, చిన్నోడేడి మా అత్తమ్మ, అందరూ వృద్ధాప్యంలో ఉండాలి. పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు ఈయన మమ్మల్ని పోషిస్తాడు. ఈయన లేడు, మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది? మాకు న్యాయం చేయకూర్చోాలి. ఫిర్యాదు చేశారా పోలీస్ స్టేషన్లో? అంత్యక్రియలు చూడడానికి పాస్టర్ జోసెఫ్ గారు మరి కొర్రెమల ప్రాంతంలో దేవుని సేవకులు ఆయన బయలుదేరి వస్తుండగా మెట్రో నాగోల్ మెట్రో కింద ఉప్పల్ మెట్రోల కింద అటువైపున ఉన్నటువంటి రోడ్డు మీద నవత ట్రాన్స్పోర్ట్ బండి ఆయన కొట్టడం వల్ల ఆయన మీద నుంచి వెళ్ళిపోవడం వల్ల స్పాట్లో చనిపోయారు. అది ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి చెప్పారు. అది సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది. అయితే ఆయన స్పాట్లో చనిపోయారు. ఆయన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన భార్య ఒక స్కూల్లో క్లీనర్గా పనిచేసుకుంటున్నారు. 8వ తరగతి చదివేటువంటి చిన్న కుమారుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి ఒక పెద్ద కుమారుడు ఉన్నాడు. వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి లేదు, ఎటువంటి ఆధారం లేదు. ఆర్థికంగా చాలా పేద కుటుంబం. ఆయన నమ్మకంగా సేవ చేసుకుంటున్నాడు. పోలీసులు వాళ్ళ డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. నవత ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం నుంచి 2 ప్రతినిధులు పిలిపించారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళతోటి మేము అడిగిందల్లా ఒకటే, ఇది పేద కుటుంబం కదయ్యా, వాళ్ళకి సహాయం చేయండి మీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచి. ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి బిజినెస్ కదా, మీ యొక్క నిర్లక్ష్యం వల్లే ఒక ప్రాణం పోయింది కదా అంటే, ప్రాణం పోయినందుకు సానుభూతి తెలుపుతున్నాము, మీకు అంతగా కావాల్సి ఆయన ఇన్సూరెన్స్ ఉంది కదా, దాని డబ్బులు తీసుకోండి అని మాట్లాడుతున్నారు. మాకు తెలియకనా? ఇన్సూరెన్స్ వస్తుంది ఖచ్చితంగా. ఒక బండి